నాకు డైవర్స్ ఇస్తాను ఈ అమ్మ. ఇది అయితే ఫిక్స్. నేను అనుమాట ఇకపై ఉండదులే ఏంటిలా నీతో చేసుకుందాం అనుకుంటున్నా. నా మీద టేస్ట్ చెప్పు. ఈ రోజు చేయలేదు. ఏమండో ఇది విన్నారా? పేరు చెప్పు, ఇప్పుడు నిజం పేరు చెప్పు. పేరు మర్చిపోయినా. నీకు పిండి కావాలద్దా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అవులాగి రూపాయి యాక్టింగ్ అంటే ఇదే. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ మీరు చూసినట్లయితే శివ మీద నేను ఒక డైవర్స్ ప్రాంక్ చేశాను కదా. సో ఇది దానికి కంటిన్యూషన్ అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ పార్ట్ చూసాకే వచ్చి సెకండ్ పార్ట్ చూడండి. అండ్ చూసే ముందు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పేరు నేను ఓపెన్ గా చెప్పలేను. నాకే చెప్పు. నాకే నీకు తెలుసు కదా. నేనైనా చెప్పలేను, ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ అదిగో ఏమని ఒక పేరు చెప్తాలే. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా చాలా పేర్లు ఉన్నాయి దాంట్లో. అన్ని పేర్లు వెతకాలన్నా కూడా నాకే ఇది అవుతుంది. ఒక పేరు రెండు పేరు అన్నా గుర్తు పెట్టుకోవచ్చు. అన్ని పేర్లు. శ్రీదేవిని శ్రీధర్ అని పెట్టుకోవచ్చేమో. లావణ్యాని ఇదేమబ్బా ఏమన్నా అబ్బాయిల పేర్లు ఏముంది. లావణ్యాని లోకేష్ అని పెట్టుకోవచ్చేమో. నీకు అర్థమవుతుందా? రేఖాని రాహుల్ అని పెట్టుకోవచ్చేమో. నీకు అన్ని తెలుసురా, ఒక్క చదువు తప్ప. నీ తెలివి నాకు తెలుసా ఏంటి? పేర్లు బాగున్నాయి, అమ్మాయిలు బాగుంటారా? పేర్లు బాగున్నాయి, అమ్మాయిలు బాగుంటారా? అంటే పేర్లు చెప్తున్నావు కదా, నాకు తెలియని పేర్లు చెప్తున్నావు కదా, అమ్మాయిలు బాగుంటారని. నీకు తెలియని పేర్లా? నిజం ఒట్టేసి చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు. సింప్లీ సిట్టింగ్, ఈటింగ్, ప్లేయింగ్, ఫుల్ మెయింటెనెన్స్. సర్లే, ఇప్పుడు ఏమైంది? ఈ అమ్మాయిల పేర్లని అబ్బాయిలు పెట్టుకొని నా ముందరే నన్ను మోసం చేస్తుండొచ్చు కదా. పట్టేస్తానండి బాబు, పట్టేస్తానండి. నా తెలివితేటలు గొప్ప తెలివితేటలు బాబు. నాకు డైవర్స్ కావాలి. నేను చాటింగ్ చేయలేదు. చాటింగ్ చేసాను, ప్రూవ్ చేసావు అనుకో, అది నిజం చేసి డైవర్స్. చాటింగ్ చేస్తావు, నేను రాకముందు డిలీట్ చేసినావు. ఇది అయితే ఫిక్స్. నేను అనుమాట ఇకపై ఉండదులే ఏంటిలా నాకు అవసరమే లేదు. చేసిన ఒప్పుకున్నావు కదా నీ అమ్మ. ఒప్పుకున్నావు కదా దెబ్బ తలుతుంది. దెబ్బ తలుతుంది నీ అమ్మది, దెబ్బ తలుతుంది. ఉండు. ఇప్పుడు నువ్వు చెప్పు. నేనేదో ఆ పిల్ల ఆనందం కోసం చెప్పిన. అర్థమైంది? ఏం పిల్ల ఆనందం కోసం? నీ అమ్మ ఏమనుకుంటాను నువ్వెందుకు నవ్వుతున్నావు? ఏమనుకుంటాను నీ అమ్మను. చాటింగ్ చేయలేదు చాటింగ్ చేసి అని చెప్తాను నీ అమ్మను. చెప్తావా నీ అమ్మను? ఈ పిల్ల కూడా ఏడుస్తుంది, లక్కీ ఏడుస్తుంది. అబద్ధం కదరా, మొత్తం అంత డ్రామా కదరా. లేదు, నీ అమ్మ డైవర్స్ నాకు డైవర్స్ ఇస్తాను ఈ అమ్మ. ఈ అమ్మ నవ్వుతావేంది? పిలిపిస్తారా డైవర్స్? నువ్వు నాకు డైవర్స్ ఇస్తావా నీ అమ్మ? నువ్వు నాకు డైవర్స్ ఇస్తావు. అది నార్మల్ డెమో. ఇప్పుడు చెప్పు. అది కర్ర నీ అమ్మ, అది కర్ర. చేసినావా లేదా? నిజంగానే కొడతా. చేసినావా లేదా? చేయలేదు. నా మీద చేయలేదు అన్నా కదా.
నా మీద ఒట్టన్నా, నా మీద ఒట్టేసి చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు. నా మీద ఒట్టేసి చెప్పు. డైవర్స్ ఇచ్చే దాన్ని నేను చంపే దానికంటే డైవర్స్ ఇవ్వడం ఈజీనే. నాకి చెప్పు, నిజం చెప్పు. నా మీద ఒట్టేసి చెప్పు. మళ్ళీ ఒట్టేయడానికి ఏం ప్రాబ్లం నీకు? అవులాగే రూపే యాక్టింగ్ అంటే ఇదే. చెప్పు, ఆ, చేసినావా లేదా చెప్పు. నాకు ఒట్టేసి చెప్పు. అంటే చాటింగ్ చేస్తుంటా అది అమ్మాయిలని నేను ఎలా చెప్తా చెప్పు. నువ్వు చేసావా లేదా ఏ ఉండ అవన్నీ ఎందుకు? చిన్నపిల్ల పక్కన కొంచెం పడుకోబెట్టి లోపల బెడ్రూమ్ లో పడుకో, ఇట్లా వర్క్ చేసుకోమని. చెప్పు. ఓవర్ యాక్షన్ చేయకు, అర్థమైందా? నువ్వు నాకు ఫస్ట్ టైం చెప్పు. అయితే అమ్మ 11:30 అయిపోయింది రాత్రి. మరి నువ్వు ఈ టైం వరకు ఎవరితో ఫోన్ మాట్లాడినావు? నేను వాకింగ్ చేసిన తినేసి. సరే చాటింగ్ చేసినావా లేదా చెప్పు. చేయలేదు. నిజంగా? నిజంగా. నా మీద ఒట్టు. మరి దానికి ఎందుకు స్కామ్ అయిపోయి? అయితే చేసినావనే కదా. ఒట్లు వేయకూడదే. నేను సీరియస్ గా చెప్పు. టైంలో ఒట్లు వేయకూడదు. నేను ఇంట్లో లేనని చెప్పి చేసిన చేయకపోయినా ఒట్లు వేయకూడదు. చేసావు కదా. అయితే చేయలేదే. మరి ప్రామిస్ ఎందుకు చేయట్లేదు? చేయకూడదు అట్లా ప్రామిస్లు. నువ్వు చెప్పు. నాకు చెప్తావా? చెప్పు. గుండు పగులుతా చెప్పు. ఏమైనా నా బిడ్డకి ఎవరు చూసుకుంటారు? అయితే చేసినావు కదా. నేను చేయలేదా చెప్పి చేసినావు కదా. చేసినావు. నా మీద ఒట్టే. ఏ టైంలో ఆ టైంలో ఒట్లు వేయకూడదే. నాకు చెప్పు. కాంటే పొద్దున 9:32కి రావకాలం నాకు మొదలు చెప్పు. నేను పప్పు గిత్త రాన్నట్టు రాంత ముఖం. చిక్కలే నా బంగారు కదా. చెప్పు. నా బంగారు తల్లిని నేను నా బంగారు తల్లి నా వాళ్ళు పెట్టుకుంటానమ్మా నేను. చెప్పు నాకు. చెప్పు ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పు. కొట్టేసి చెప్పు. మీరు నిజం చాటింగ్ చేసినావా లేదు? మనసంగా అడుగుతున్నా చెప్పు. మళ్ళీ తప్ప చెప్తాను. ఈసారి నిజంగా చెప్తాను. వ్యాలంటైన్స్ డే ముందు రోజు నువ్వు స్టార్టింగ్ చేసినావు. చాటింగ్ చేయలేదా? నా మీద ఒట్టు. ఒట్లు వేయను. ఒట్లు వేయకూడదు. ఎందుకు వేయకూడదు? అది టైంలో ఒట్టు వేయకూడదు. నాకు తెలియదు. చెప్పు ఫస్ట్. నేను చెప్పనా? చేయను. చేయలేదు. ఏంట్రా ఆ బిల్డప్ ఏంట్రా? నా మీద ఒట్టు. ఎన్నిసార్లు చెప్పాలి? అదే ఇందుకోసమే నాకు డైవర్స్ కావాలి. నువ్వు నిజం ఒప్పుకోవు, నాకు చెప్పు. నాకు చెప్పు. కంటిన్యూ. ఏంటిది మాకేంటిది అంటున్నాను. కంటిన్యూ ఉన్నారు. చెప్పు. నాకు దెబ్బ తాలుతుంది అమ్మ. అది కరెక్ట్ ఏదనుకున్నది. చెప్పు. చెప్పు. చిన్న పట్టుకో. ఓవర్ యాక్షన్ చేస్తా కూడదు. చెప్పన్నా. మనకు వద్దులే. ఈ మమ్మల్ని కొత్త మమ్మీ తెచ్చుకున్నాం. రోజు టార్చర్ అయిపోయింది. చెప్పి ఏం చెప్పు. నీకు చాటింగ్ చేయలేదే? నిజంగా. నిజంగానే. నా మీద ఒట్టు. అయితే నిజంగానే చేసినావు. నా నిజంగా సీరియస్ గా అడుగుతున్నా చెప్పు నాకు. సీరియస్ గా అడుగుతున్నా. చాటింగ్ కాదు, మామూలుగా మెసేజ్లు వస్తాయి. ఏం మెసేజ్ వచ్చాయి? హ్యాపీ వ్యాలంటైన్స్ డే, ఐ లవ్ యూ టూ, అవే కదా. అవి కాదు. ముద్దులు వేసినావు కదా. అలాంటివి కాదు. హగ్ ఇచ్చావు కదా. ఇక అలాంటివి కాదు. ఈ సంవత్సరం వ్యాలంటైన్స్ డే ఎలా చేసుకున్నావు అని మెసేజ్ పెడితే నేనేదో మనం కొంచెం టెంపర్ ఎక్కువ కదా, నీతో చేసుకుందాం అనుకుంటున్నా అని. మంచి రోజు పసందైన రోజు లేదా అది 24 hours ఆటోమేటిక్ డిలీట్ అయిపోతాయి మెసేజ్లు. ఇదేం ట్విస్ట్ రా? అంటే డిలీట్ లిస్ట్ కూడా పెట్టుకున్నావా? డిసపియరింగ్ అని చెప్పేసి ఆటోమేటిక్ పెట్టుకోవచ్చు. దాంట్లో ప్రతి దాంట్లో ఉంటుంది అట్లాగా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఎవరు పెట్టింది? ఎవరైంది అది? బై డిఫాల్ట్ ఉంది. పేరు చెప్పు అన్న. పేరు మర్చిపోయినా. నాకు ఇట్లాంటివి చెప్తావని నాకు తెలిసే. చెప్పు. పేరు చెప్పు. మరి నిజంగా పేరు చెప్పు. రెండితో కొడతా ఇప్పుడు వేసి. చెప్పు పేరు చెప్పు. రేపు మళ్ళీ మెసేజ్ వచ్చినప్పుడు చూసి చెప్పు. నాకు పేరు చెప్పు ఇప్పుడు చెప్పు. పేరు చెప్పు ఫస్ట్. పేరు చెప్పంటే పేరు చెప్పు ఇప్పుడు. నిజం పేరు చెప్పు. లక్కీ. నువ్వు లక్కీ తొక్కని పెట్టక. ఆ పిల్లకి చెప్పు ఫస్ట్. నువ్వు ఆ పిల్లని వాడుకోకు. చిన్న పిల్ల నేను. ఆ పిల్ల కూడా నన్ను వాడేసుకొని ఆ పిల్లని వాడేసుకొని ఇంకెవరున్నారు వాడేసుకోవడానికి? అన్నోన్ నెంబర్ అది. అర్థమైనా? నీకు తెలిసిన వాళ్ళే ఉంటారు, పక్కన వాళ్ళు ఎవరు పెట్టరు. అన్నోన్ నెంబరు. ఇంకా నేను తెలుసుకోలేదు. 2 రోజులు నేను తెలుసుకుని నీకు చెప్తా. సరేనా? అంటే ఇంకా చాటింగ్ చేస్తున్నావు.
ఈ రోజు చేయలేదు ఏమండోయ్ ఇది విన్నారా? నిన్ననే చేసింది. నాకు ఫోన్ నంబర్ ఓ రోజు నంబర్ చెప్తాను. అది డిసైడ్ వాళ్ళ డిలీట్ అయిపోయింటది. ఫస్ట్ నంబర్ రేపు నాకు మెసేజ్ వస్తే నేను ఇస్తాను, సరేనా? ఈ రోజు గ్యాప్ వచ్చింది, అందుకే ఏం గ్యాప్ అని ఇంతసేపు వెయిట్ చేసిన, బయట రాలే మెసేజ్ వస్తే మెసేజ్ వచ్చాక చెప్తా. అగో ఇప్పుడు చూడు, అక్కడ చూడు. ఇప్పుడు నాకు తెలిసే నువ్వు వీడియో చేస్తుంటావని. లైక్ మెసేజ్ వచ్చాక కూడా నీ పని చెప్తాను. అది కూడా సపరేట్ వీడియో పెడతా. ఈ వీడియో కాదు, నెక్స్ట్ పెడతా. లైక్ పెట్టినప్పుడే నాకు ఏదో స్కీమ్ పెట్టావు, నాకు అర్థమైంది. చెప్తా నీ పని చెప్తా. మొత్తానికి నాకు నీ అయితే డైవర్స్ కావాలి. డైవర్సా? కావాలి. నిజం చెప్పినా నీ డైవర్స్ ఎందుకే? కావాలి. నిజం చెప్పిన డైవర్స్ ఎందుకే? నువ్వు నిజం చెప్తే డైవర్స్ అన్నావు కదా. గుద్దుతే గూట్లో పోయి గుడ్డు పెడతావు. నీకు పిండి కావాలొద్దా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. గుండు కావాలి. మీ అమ్మ కావాలి. నన్ను గుర్తుంటే అది ఏడుతుంది బాబు, చుట్టుతుంది. సో ఫ్రెండ్స్, చూసా కదా, ఇది వీడియో. ఎమోషనల్ గా చేద్దాం అనుకున్నా, కానీ అది ఎలాగో అయిపోయింది. ఎమోషనల్ అవ్వడు కదా నార్మల్ గానే శివ. సో నిజాయితీ పరుణ్ణి, నీ బతుకు నిజాయితీ పరుడు అంట. నిజాయితీ పరుణ్ణి ఉన్నది నడి చెప్పిన. చూద్దాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ గంట కూడా కొట్టండి. మన వీడియోస్ ఏమైనా చూడని వాళ్ళు ఉంటే సో చూడొచ్చు అనమాట. సో బాయ్ చెప్పు. లక్కీ కాదు, శివ, లక్కీ ఇద్దరు. ఫ్రెండ్స్, నేను ఎదవడం తెలుసు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.